వల్ల ఎంత నష్టమో ఒకసారి అయితే ఇక్కడ చూసేయండి. సో కాటుక పెట్టడం వల్ల కళ్ళు పెద్దగా అవుతాయి అనేది పెద్ద అపోహ. సో దాంతో ఏం పెద్దగా అవ్వవు. అండ్ ఇవి పెట్టకపోయినా మీ పిల్లలు చాలా అందంగా ఉంటారు. ఎందుకు పెట్టొద్దు అంటున్నామంటే వాటికి కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి. సో ఈ కాటుక అనేది ఏమవుద్దంటే ఇక్కడ కంటి నుంచి ముక్కుకి సన్న సన్న ట్యూబ్స్ ఉంటాయి. సో ఆ ట్యూబ్స్ వల్ల ఉపయోగం ఏంటి, మన కళ్ళల్లో నీరు అనేది వెళ్ళిపోవడానికి. సో ఈ కాటుక పెట్టడం వల్ల ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేయడము, కన్రెప్పలుగా అంటుకుపోవడము, కళ్ళు ఎర్రగా అయిపోవడం అలాంటివి అవుతాయి. అలాగే ఇంట్లోనే తయారు చేసుకున్న కాటుక మేడం, ఇది బయట నుంచి కొనేది కాదు అని చెప్తున్నారు అందరూ. సో ఇంట్లో తయారు చేసుకున్న అలాగా నల్లగా కలర్ వచ్చే వరకు దాన్ని మార్చి కెమికల్స్ అవుతాయి. అండ్ దీంట్లో కాజల్లో మనకి లెడ్ ఉంటుంది. సో ఆ లెడ్ అనేది మెల్లమెల్లగా అబ్జర్వ్ అయిపోయి బేబీకి దానివల్ల లాంగ్ టర్మ్ లో అనీమియా రావడము, లెడ్ పాయిజనింగ్ అవ్వడము అలాంటివి కూడా అవ్వచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటుంటే ప్లీజ్ దయచేసి కాటుక పెట్టవద్దు. ఇంకా పాతకాలం నాటి పద్ధతులు అనేవి పాటించవద్దు. ఎందుకంటే ఈ జనరేషన్లో ఏవి కూడాను ఫ్రెష్గా లేవు, అన్ని కెమికల్స్తో కూడినవే ఉన్నాయి. సో బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.